హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు మేము డిమార్ట్లో కొనుక్కున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. నాకు అలా ఎవరికన్నా ఏ వస్తువులను చూపించడం అంటే చాలా సరదా. ఇదివరకు ఏం చేసేదాన్నంటే మా ఇంటికి ఎవరైనా వస్తే బాగుండు, కొత్తలు ఎవరైనా వస్తే బాగుండు, వాళ్ళకి ఆ కొత్త వస్తువుల్లో ఏమైనా పెట్టచ్చు అని చెప్పేసి అలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేదాన్ని. సరే, ఇప్పుడైతే నేను మీకు కొనుక్కున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి. చూడండి, వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి. సరే, అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, మేము రీసెంట్గా తీసుకున్నది అయితే ఇదన్నమాట, జాలీ. ఇంకా ఇది 10 కాంబో సెట్ అనమాట. 89 రూపీస్ మాత్రమే అండి దీని ప్రైస్. ఒక 10 పీసెస్ వచ్చినాయి అనమాట. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఏదన్నా స్టోర్ చేసి పెట్టుకోవడానికి, అందరికీ ఫ్రిడ్జ్లో ఎక్కువ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి పెద్ద బాక్స్ లాంటివి దొరుకుతూ ఉంటాయి. మ్యాక్సిమమ్ మనకి చిన్న చిన్నవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఒక 3 ఇలా అడ్డంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టంబ్లర్లా ఇచ్చారనమాట. లిక్విడ్ అవి వేసుకుని పెట్టుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మళ్ళీ చిన్న బాక్స్ అండి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసేటప్పటికి మళ్ళీ ఇటు సైడ్ స్మాల్ బాక్సెస్ అన్నవి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒకటి పెద్దది ఇచ్చారు, ఇంత సైజ్ది. ఇంకొకటేమో చిన్నది ఇచ్చారు, మళ్ళీ అడ్డంది. మొత్తం ఇలా పీసెస్ అన్నీ కలిపి 10 అనమాట. 89 రూపీస్ మాత్రమే దీని ప్రైస్ వచ్చేసి. ఇదిగోండి, ఇక్కడ ఉంది 89 రూపీస్ మాత్రమే కాంబో సెట్ ప్రైస్ అనమాట. సో మా మమ్మీకి ఇలాంటివి అంటే సరదా అండి. ఫ్రిడ్జ్లో ఏదన్నా పెట్టి స్టోర్ చేసుకోవడం కోసం బాగుంటాయి అని చెప్పేసి. ఇప్పుడైతే నేను మీకు దీని లోపల ఉన్నవి కూడా చూపిస్తాను అనమాట. మెయిన్గా మనకి ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టి స్టోర్ చేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయండి. ఫ్రూట్స్ లాంటివి ఏంటి, ఇంకేమైనా బాగుంటాయి అనమాట. సో వీటిలో చూడండి, వీటిలో వచ్చేసి ఇన్ని బాక్స్ ఇచ్చారనమాట. ఇది ఒక సైజ్ బాక్సు. దీని ప్రైస్ కూడా 100 రూపీస్ అండి అంతే. ఇదిగోండి, ఇది ఒక సైజ్ ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న పీసెస్లా ఇచ్చారు. మొత్తం ఇంత పెద్ద బాక్స్లో ఇన్ని పీసెస్ ఇచ్చారండి. ఎన్ని పీసెస్ ఇచ్చారంటే ఇదొకటి, ఇంకొకటి, ఇదొకటి అనమాట. ఈ సైజ్దే. ఫైనల్గా బాక్స్ అయితే ఇంత ఉందన్నమాట. ఎన్ని ఇచ్చారు అంటే 1 2 3 4 5 6 పీసెస్ ఇచ్చాడండి. ఒక 2 3 పెద్దవి ఇచ్చారు, మిగతా అన్ని చిన్న సైజు ఇచ్చారనమాట బాక్సెస్. సో ఇది వచ్చేసి ఇలా మోడల్ ఇచ్చారనమాట, పలక మోడల్లో. ఇదైతే ఓపెన్ చేసాం కానీ ఇంకా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయలేదు. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అవసరమైనప్పుడు ఓపెన్ చేయొచ్చు అని. ఫ్రిడ్జ్లో కంటైనర్స్గా పెట్టుకోవడానికి అది బాగుంటుంది. మనం ఏమైనా వేసి స్టోర్ చేసుకోవడానికి మెయిన్గా. ఇంకా వచ్చేసి ఇంకొకటి ఏం తీసుకున్నారంటే, ఇదిగోండి ఈ ప్లేట్స్ చూడండి. ఈ ప్లేట్స్ తీసుకున్నాం అనమాట. నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసి 29 రూపీస్ అనమాట. ఊరికే బాగుంది కదా అని ఒకటి మాత్రమే తీసుకున్నాము. సో ఇంకా వీటిలో బౌల్స్ అవి కూడా చాలా తీసుకున్నాము. ఇప్పుడు అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఈ బౌల్ ఒకటి తీసుకున్నాం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 45 రూపీస్. ఇది కూడా డిమార్ట్లోనే తీసుకున్నాము. బౌల్ అయితే బాగుంది, దళసరిగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా కింద ఇలా ఇచ్చారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 39 రూపీస్ అనమాట. ఇదైతే కలర్ బాగా నచ్చింది నాకు. ఇది కింద ఇలా పెట్టుకోవడానికి కూడా వచ్చింది. మనం టేబుల్ మీద ఏమైనా సర్వ్ చేసుకుని పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట, డైనింగ్ టేబుల్స్ మీద వాటి మీద. ఇంకా ఇవి చూడండి, ఈ బాక్సెస్ అయితే ఒక 6 వచ్చినాయి అనమాట. 1 2 3 4 5 6 వచ్చినాయి. 6 మొత్తం అంతా కలిపి 250 రూపీస్ అనమాట. అది 309 రూపీస్ 250 రూపీస్కి వచ్చినాయి అనమాట. కొంచెం ప్లాస్టిక్ గాజు కాకుండా ఉన్నాయి, బాగున్నాయి. మెటీరియల్ అయితే బాగుందండి. షోగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏదన్నా వేసి సెట్ చేసి ఇవ్వడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట. ఇదిగోండి, బౌల్స్ వచ్చేసి సైజ్ అయితే ఇంత ఉన్నాయన్నమాట. బౌల్స్కి ఇలా ఫ్లవర్స్ డిజైన్ కూడా ఇచ్చాడనమాట. సైజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇవైతే చూసారు కదా. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇవి తీసుకున్నారనమాట. మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 39 రూపీస్. బాగున్నాయి. 39 రూపీస్కి ఇవంటే నాకు చాలా బాగా అనిపించినాయి. ఏమన్నా వేసి పెట్టుకోవడానికి కర్రీస్ లాంటివి టేబుల్ మీద, ఇంకా లేకపోతే దేవుడి దగ్గర స్పెషల్గా ప్రసాదం లాంటి ఇలా డిజైన్ వచ్చిన మీద నాకు ఏమనిపించిందంటే ఎక్కువ నీట్గా
దేవుడి దగ్గర అదేంటి బౌల్స్లో వేసి ప్రసాదం లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అని అనిపించింది నాకు. ఈ డిజైన్ చూసి ఎందుకో మరి తెలీదు. సో ఈ బౌల్స్ అయితే ఇవన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి 40 రూపీస్, 39 రూపీస్ అండి. ఇంకా ఇది వచ్చేసి ఒక సైజు గ్లాస్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. ఇది కూడా చాలా బెటర్. గాజు గ్లాసులు అవి ఇవి అనే కన్నా ఇవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నాకు బాగా నచ్చినాయి ఇవి కూడా. ఇవి ఒక సైజ్ అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవి ఒక 3 పీసెస్ ఎన్నో తీసేసుకున్నామండి. మా మమ్మీ ఏంటి ఇన్ని తక్కువే తీసుకున్నావు, ఇంకా కావాలి కదా మనకి అని చెప్పేసి, ఇంకా ఉంటే బాగుంటాయి కదా అని అన్నారని మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ సైజ్ లేకపోవడం వల్ల మళ్ళీ చిన్న సైజ్ తీసుకోవాల్సి వచ్చింది. దాని ప్రైస్ కూడా 20 రూపీసే. బట్ అదైతే లైట్గా డిజైన్ వచ్చింది, కొంచెం లావుగా ఉన్నాయి వాటి మీద. ఇది వచ్చేసి కొంచెం సన్నగా ఉంది, మొత్తం ప్లెయిన్గా ఉన్నాయండి. అదే ఇది వచ్చేసి మాత్రం డిజైన్ ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ లైట్గా డిజైన్ కనిపిస్తుంది, డిజైన్ ఉంది. ఇక్కడైతే డిజైన్ ఏం లేదు, మొత్తం ప్లెయిన్గా వచ్చినాయి అనమాట. కానీ వీటి ప్రైస్ కూడా 20 రూపీస్, 19 రూపీస్ మాత్రమే. సో ఇంకొకటి ఇవన్నీ ఇంకా ఇది వచ్చేసి చిన్నగా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి ఏమైనా చిన్న చిన్నవి పెట్టుకున్నప్పుడు బాగుంటుందని తీసుకున్నారు మళ్ళీ. దీని ప్రైస్ వచ్చేసి 129 రూపీస్ అనమాట. ఇది మెటల్ లా వచ్చింది, బ్లాక్ మెటల్ సరే మీకు ఏమంటారు నాకు తెలియదు, బ్లాక్ మెటల్ అనుకుంటాం ఇది. ఇది కూడా బాగుందండి, కడాయి అనమాట. 129 రూపీస్. దీనిలో వచ్చేసేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే మనకి చిన్న పొయ్యి మీద పడితే పర్వాలేదు, పెద్దది ఉంటుంది కదా దాని మీద పెడితే మాత్రం మూవ్ అయిపోతుంది. ఇలాంటివి ఎవరైనా కొనుక్కుంటే మాత్రం దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. కొంచెం మనం ఆయిల్ అది వేసే అటు ఇటు స్కిడ్ అవుతుంది అనమాట, మూవ్ అవుతుంది. సో అది మాత్రం ఒకటి చూసుకోవాలన్నమాట. ఇంకా ఊరికే ఈ బౌల్స్ కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఈ బౌల్స్ కూడా ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇలా వైట్ కలర్ వచ్చి ఇంత సైజులో ఉన్నాయి, ఫ్లవర్స్ ఇలా వచ్చినాయి అనమాట. ఇంకా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొనుక్కోవడం అట్రాక్షన్ అలా అనిపిస్తుంది అంతే. ఇంకా దీని ప్రైస్ ఒక్కోటి 19 రూపీస్ అండి. ఇవి చిన్నగా బాగున్నాయి అనమాట. ఇవి కూడా అలాగే క్యూట్గా ఉన్నాయి మనకు చూడడానికి. ఇలాగే ఎప్పుడు వాటిలా కాకుండా ఇలా ఉండడం ఎదుట క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇంకా ఈ గ్లాసెస్ కూడా తీసుకున్నారనమాట. రావడమే డిమార్ట్ హౌస్ అని వచ్చింది. ఇంకా వీటి ప్రైస్ వచ్చేసేటప్పటికి 150 రూపీస్ అనమాట, 149 రూపీస్. ఎన్ని పీసెస్ ఉన్నాయంటే 6 పీసెస్ ఉన్నాయండి. గ్లాస్ కూడా బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఇది కొంచెం చూడండి ఇలా వచ్చినాయి అనమాట. గ్లాస్ మొత్తం మీద ఇలాగా ప్రతిదానికి ఒక స్టిక్కర్ కూడా వేసింది, డిమార్ట్ హౌస్ అని. ఇదిగోండి గ్లాస్ అయితే ఇలా ఉందన్నమాట. 6 పీసెస్ వచ్చినాయి గ్లాస్లో కూడా. ఇంకా ఇదన్నమాట. ఇవి మనం ఆయిల్ అది వేసి అప్లై చేసుకోవడానికి ఏదో చెప్పారు మా మమ్మీ. దీనికి కూడా సంథింగ్ ఏంటి, మనం బ్రెడ్ అది కాల్చుకున్నప్పుడు దాని మీద గీ అది అప్లై చేయడానికి, పెనం మీద పెట్టి గీ అప్లై చేసుకోవడానికి అది ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. ఇంకోటి వచ్చేసి ఫైనల్గా మనకి ఎయిర్ కంటైనర్స్ లాంటివి ఉంటే ఎప్పుడైనా మనకి ఏమైనా నార్మల్ ఫ్రూట్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో దాని గురించి మోస్ట్లీ మా అమ్మగారు ఏం చెప్తారంటే వెల్లుల్లిపాయలు అలాంటి గాలాడే వాటిల్లో పెట్టుకోవాలంటారు. ఇలాంటి వాటిల్లో ప్రిఫర్ చేసుకుంటే అవి బాగుంటాయి అనుకుంటున్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 105 రూపీస్ అనమాట. ఇదిగోండి బాక్స్ అయితే ఈ కలర్ తీసుకున్నాము. సో ఇంకా ఫైనల్గా ఈ క్లిప్స్ అండి. ఈ క్లిప్స్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోనే చేశాను, క్లిప్స్ గురించి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నేను కూడా ఫస్ట్ ఏంటా అనుకున్నాను. ఈ క్లిప్స్ ఏంటంటే మనం కిరాణా సరుకులు అవి తీసుకుంటాం కదా, అక్కడే ఒక కవర్లో వేసిస్తాడు మనకు వాడు. ఆ కవర్లో వేసి ఇచ్చినవి ఏమవుతాయంటే మనం ఒకసారి ఓపెన్ చేసాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం, ఒలిగిపోతూ ఉంటాయి, పౌడర్స్ లాంటివి పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండడానికి ఇక్కడ ఇది ఇచ్చాడు కదా, ఓపెన్ చేసి ఇలాగా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసుకుని స్టోర్ చేసుకుంటామండి మనం. దాని గురించి ఈ క్లిప్స్ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఇచ్చాడు. వీటిలో కూడా చాలా కలర్స్ ఇచ్చాడు. దీని కాస్ట్ కూడా 60 రూపీస్ అనమాట.
ఇంకా ఈ బాక్సెస్ కూడా తీసుకున్నారనమాట. నార్మల్గా తీసుకున్నారు, బాగున్నాయి మోడల్, కొత్త వెరైటీలా ఉన్నాయి డిజైన్ అని చెప్పేసి తీసుకున్నారండి. ఈ బాక్సెస్ అయితే ఇలా వచ్చినాయి అనమాట. ఇందాకదైతే ఎయిర్ కంటైనర్లా ఇలా వచ్చినాయి కదా, ఎయిర్ కంటైనర్స్ లాగా మనకి. ఇది వచ్చేసి నార్మల్గా ఇలా వచ్చినాయి అనమాట. దీనిలో కూడా 2 కలర్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి ఈ కలరు, ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ అనమాట. సో ఇంకా ఫైనల్గా నేను మీకు సజెషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే, డీమార్ట్స్కి ఇటువంటి రిలయన్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్స్కి మనకి ఎక్కువ ప్రైస్ అయిపోతుంది. 24 రూపీస్ అనమాట. మేము ఇదిగోండి అనుకోకుండా వెళ్ళినప్పుడల్లా మర్చిపోయి వెళ్ళిపోతున్నాము. మీరు అలా చేయకుండా 24 రూపీస్ కదా, సో సేవ్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే, మీ దగ్గర ప్రీవియస్గా ఉన్న ఏవో ఒక బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని అయితే వెళ్ళండి, క్యారీ చేయండి. బయట షాపింగ్కి వెళ్తున్నాము అంటే మనకే థాట్ రావాలి, మనం ఒక బ్యాగ్ క్యారీ చేసుకుని వెళ్తున్నాము అని. సో అయితే నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే నాకు సజెషన్స్ రూపంలో తెలియచేయండి. సరే అండి, ఓకే అండి. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఏ లాట్. థ్యాంక్ యూ.